సతీష్ తెలుసుగా, ఆయిల్ అమ్ముతాడుగా, ఆయిల్ డబ్బాలు సతీష్ ఓపెన్గా చెప్పాడు. అతని గురించి వేరే విదేశీ ఛానల్లో కూడా వచ్చింది. అతను మెగా చర్చెస్ 40 కడతాడంట. ఇప్పుడు కొన్ని కట్టాడు కూడా, కర్నూలులో, ఇక్కడ హైదరాబాద్లో తెలుసు మనకి, విజయవాడ దగ్గర, ఇంకా విశాఖపట్నం, ఎక్కడెక్కడో కట్టాడు. అలా 40 కడతాడంట. నెలకి 3,000 మందిని మారుస్తుందంట. మీరు పోనీ నెట్లో కొట్టండి. ఉపేంద్ర అనే ఒక గొర్రె, ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, క్రైస్తవులకు ఒక ముక్క ఇచ్చేయండి అని పబ్లిక్లో రోడ్డు మీద చెప్పాడు. ఒక ముక్క కాదు సార్, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నా ఆశ్చర్యం లేదు. మనం ఏం చేస్తున్నామని అడుగుతున్నా నేను. దీనికి ఏం చేస్తున్నాం మనం? సార్ నేను చెప్పేది, మనం ఏం చెయ్యాలో అది మనం చేస్తే మనం ఉంటాం. ఇప్పుడు వాడు ఉపేందర్ కూడా ఎక్కడ పుట్టినాడే, వాడికి బైబిల్ ఎక్కబట్టి కదా వాడు అలా అన్నాడు. విజయ్ కుమార్ అతను కూడా బైబిల్ ఎక్కబట్టి భరతమాతకి ఎంతమంది భర్తలు ఇలా మాట్లాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, విజయ్ కుమార్ డబ్బారావు, వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు. అతన్ని అడిగితే చెప్పాడు అతనే ఇంటర్వ్యూలో. సుబ్బారావు కొడుకు అలా ఎలా తయారాడు? ఆ విషయం ఎక్కడం వల్ల. కాబట్టి నువ్వు అమృతం పొంచు. ఏమంటే భోజనం చేసి వచ్చారా? మళ్ళీ భోజనం చేస్తారా? చేయరు, ఎందుకని కడుపు నిండిపోయింది. అలా జ్ఞానం నిండితే బాగుంటుంది సార్. సరే సార్, నేను ఒకటి చెప్తాను. వాళ్ళు బైబిల్ తీసుకొచ్చి మన చేతిలో ఇస్తారు మనకి, అవునా? మన వాళ్ళు ఏనాడైనా భగవద్గీత తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారా? చదివారా? అసలు పెట్టారా? చదివితే కదా నువ్వు చదువు. మీరు ఇస్తే నేను చదువుతాను. ఇప్పుడు వాడు ఫ్రీగా ఇస్తాడు. మన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తారా? కొద్ది చోట్ల మాత్రం అది జరుగుతుంది. మనది వ్యాపారం కాదు, వాళ్ళది వ్యాపారం. మనకి వైరాగ్యానికి సంబంధించింది, మనది వైరాగ్య సంబంధమైన విషయం, వాళ్ళది వ్యాపార సంబంధమైన విషయం. మనం జ్ఞానం పంచడం కోసం ఇప్పుడు గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు తక్కువకి ఇస్తారు, 10 రూపాయలకి 20 రూపాయలు. మేము అలా కొన్ని వేల భౌతికత, దాదాపు 50,000 భౌతికతలు నేను పంచిపెట్టాను. ఎవరో ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు, ఎక్కడో ఆయన 1,00,000 భౌతికతలు పంచారు. అలా కొందరు చేస్తున్నారు. కానీ మనది ఆ దృక్పథం అందరూ మా మతంలోనే ఉండాలి అసలు కాన్సెప్ట్ మనకు లేదు సార్. ఇట్లా మరి అంటే మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ బెదిరించేది మనకి నేర్పలేదు, ఆక్రమించేది నేర్పలేదు, మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఏమంటామంటే వేదంలో కానీ ఉపనిషత్తులు కానీ ఏకం సత్ విప్రా బహుధా వదంతి, దైవం ఉన్నాడు యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఆ దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇది మనం చెప్తాం. కాబట్టి మనం బెదిరించడం, అందరూ మతం మారిపోవాలి, దేవుడి నీ మీదకి వస్తా. ఇందాక కూడా ఎవడో కామెంట్ పెట్టాడు, రే రాధామనోహర్ అగ్ని ఆరదో పురుగు చావదో త్వరలోనే నీకు తెలుస్తుంది అని పెట్టాడు. అంటే ఏంటి, వాడు పిచ్చోడు, వాడు నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మితే పరలోకం వెళ్తాం. అది బెదిరింపు కదా అది. ఇప్పుడు మీరు షాప్లోకి వెళ్ళారండి, ఏం కొనాలి మీ ఇష్టం, షాపులు ఇష్టం మన ఇష్టమే కదా. నువ్వు చూసిందల్లా కొనకపోతే అని వాడు షాపులు బెదిరించకూడదు, బెదిరించడు, కానీ వీడు బెదిరిస్తాడు. మనకి భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు, అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, ఇదేచ్చేసి తదాకురు అంటాడు. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ ఎడారి మతాల్లో అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ లేదు. నీ దేవుడని యెహోవాని నీవు శోధింపకూడదు అంటాడు. డోంట్ క్వశ్చన్ యువర్ గాడ్. కానీ మనకు అలా లేదే. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు సార్ ఉపనిషత్తు. సార్ ఉపనిషత్తులు మీకు మాత్రమే తెలుసు, రైట్? నాకు తెలియదు, ఓకేనా? నాకు ఎవరు చెప్పాలి? వాళ్ళని ప్రతి ఆదివారం కూర్చోబెట్టి బైబిల్ చేతికిచ్చి చదివిస్తారు. మనకు ఎవరు చదివించాలి? మనకు పాఠశాలలు ఉన్నాయా? పాఠశాలలో విద్యాబోధన ఉందా? ఏం నేర్పిస్తున్నారు? హిందువులకు సంబంధించి ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళు అలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు కదా. మీరు గమనించవచ్చు, మన ఫస్ట్ ఎవరు పరిపాలించారు? వాళ్ళే. స్వతంత్రం వచ్చాక కూడా వాళ్ళే. ఓకే. మౌంట్ బాటన్ పెళ్ళంతో తిరిగినోడే మన 18 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు గుడికి పోనోడే 18 ఏళ్ళు పరిపాలించాడు. బ్రాహ్మణోత్తరుడు కదా. సంకర జాతి వేధంలో
అలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు వాడికి సంబంధించిన 4వ తరం వాడు ఉన్నాడు, వాడు కులగన్న అంటాడు, బాదం గన్నేరు పప్పు. ఆడి కులం ఏంటి అడగండి, ఆడి కులం ఏంటి చెప్పండి. గన్నేరు పప్పు గాడి కులం ఏంటి? కులగన్న అడుగుతున్నాడు కదా గన్నేరు పప్పు గాడు, వాడి కులం ఏంటి, వాడి జాతి ఏంటి? శంకర జాతి వాడు. వాడు ఊళ్ళో కులం అడుగుతాడు, వాడి కులం ఏంటి? అప్పట్లో దుర్యోధనుడు ఒప్పుకున్నాడుగా, ఈనాడు మన జాతి సంక్రమైంది, వాడి జాతి అదే అతను. ఇప్పుడు వాడి జాతి సంకరం అయింది, వీడు శంకర జాతి, వీడు అడగకూడదుగా. ఈ శంకర జాతి వాడు బాల్ డాన్సర్ కొడుకు, ఇలాంటివి అడగకూడదుగా, అవునా? వీడు హిందువుల కులగాన్ని అడుగుతున్నాడు, ఎందుకుని? హిందువులు విడగొట్టడానికి. ముస్లింల కులాలు లేవా? క్రైస్తవుల్లో శాఖలు లేవా? ఒక చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్తాడా? మొన్న ఎక్కడో ముస్లింలు షియాలు సున్నీలు ఎందుకు వచ్చావు ఈ మసీదుకి అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ తగలబడింది అనుకోండి, అక్కడ హిందువులు లేరుగా, మరి ఎవరు తగలబెట్టినట్టు? వాళ్ళేనా? ఒక లేడీ ముస్లిం చెప్తుంది, అవును ఏదో వాళ్ళ షియా సున్నీ 2 ఉంటాయి కదా, ఆవిడ చెప్తుంది, మేము ఈ వర్గం, మేము అన్నిట్లో ఉమ్మేస్తాం, వాళ్ళు వేరు మేము వేరు. మొన్న ఎవరు కామెంట్ పెట్టాడు, వాళ్ళని రాక్షసుల్లాగా వీళ్ళు మనుషులాగా ఏదో వాళ్ళు కాబట్టి అక్కడ అంతా ఒకటి ఉంది అనేది పచ్చాబద్ధం. అర్థమైందా? వాళ్ళకి బోల్డ్ శాఖలు ఉన్నాయి, బోల్డ్ తోకలు ఉన్నాయి. సో ఈ మొట్టమొదటి ఈ మౌంట్ బాటన్ పెళ్ళం యొక్క ప్రియుడు ఎవడైతే పరిపాలించాడో, జేబులో పువ్వెట్టి హిందువులందరికీ పువ్వెట్టాడో, అతని హయాంలో సోమనాథ్ గుడి కట్టడానికి సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే వద్దన్నాడు. పటేల్ గారు మగోడు స్వాభిమానం ఉన్నాడు కాబట్టి కట్టేశాడు. వీడు వెళ్ళలేదు, ఆ గుడి ఓపెనింగ్కి వెళ్ళలేదు. వీడు మరి బ్రాహ్మణోత్తముడు అని మీరు అబద్ధాలు చెప్తున్నారు. వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళి చూద్దాం. వీడు ఉత్తముడు కాదు, బ్రాహ్మణోత్తముడు కాదు. అసలు నవంబర్ 14 తీసేయాలి, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే తీసేయాలి. ఓన్లీ అబ్దుల్ కలాం బర్త్డే అప్పుడు పెట్టాలి. అబ్దుల్ కలాము పిల్లల డే పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన బోల్డ్ మంది పిల్లలకి జ్ఞానబోధ చేశాడు, ఉత్తముడు. ఆ విషయంలో అద్భుతం కదా వీడిని తీసేయాలి, వీడికి అది సంబంధం లేదు. సో వీడు ఓన్లీ లండన్లో దిగడం, ఆ లండాసోర్ పని చేయడం. నేను చెప్పలేదండి, ఖుష్వంత్ సింగ్ అని గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు, తెలుసు కదా, 100 ఏళ్ళు పైబడినాడు. వీడు నాకు పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన బుక్ ఉంది, పెద్ద బుక్, అందులో చెప్పాడు ఆయన. సరే అనుకోండి, ఈ ఆర్టికల్స్ పెట్టాడు. ఆర్టికల్ 35 ఒకటి, ఆర్టికల్ 35A ఒకటి. ఎవరైనా ముస్లింలు మదర్సాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా క్రిస్టియన్లు స్కూళ్ళు పెట్టి వాళ్ళు బోధ చేయొచ్చు. మనం బోధ చేస్తే గొడవ. అవన్నీ పెట్టిన మహానుభావుడు, మొసలోడే కానీ అంటారు కదా, అదన్నమాట. ఆ విధంగా మనం ధర్మాన్ని బోధించడానికి, ఈ దేశాన్ని సుభిక్షంగా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం 47లో వచ్చింది. కానీ దాన్ని కొనసాగించడానికి సరైన వాడు రాలే. పటేల్ అయ్యి ఉంటే అది ఉండేది. పటేల్కే 19 ఓట్లు వచ్చినాయి, ఈ సుఖరోగికేమో 1 ఓటు వచ్చింది. కానీ పొట్టేడు వలన ఇది అలా మంగళం అయిపోయి